మనీ మెడిటేషన్ ఎటు సైడ్ కూర్చుని చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనీ మెడిటేషన్స్ ఇప్పటికే మీలో చాలా మందికి తెలుసు. మనీ మీద ఫోకస్ చేస్తూ మనీ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటూ మీ లైఫ్ లోకి మనీ ప్రవాహాన్ని తీసుకోవడానికి మీరందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే మనీ మెడిటేషన్ అనేది ఎటు సైడ్ అయినా కూర్చుని చేయొచ్చా? ఒకవేళ ఎటు సైడ్ కూర్చుని చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. భూమి మీద మనమున్న ఈ స్థితిని బట్టి, మనం తీసుకునే శ్వాసను బట్టి, మనతో కనెక్ట్ అయిన నేచర్ యొక్క యూనివర్సల్ ఎనర్జీస్ ని బట్టి ఎటు సైడ్ కూర్చుని మెడిటేషన్స్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది, ముఖ్యంగా మనీ మెడిటేషన్ రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనేది క్లియర్ గా సైంటిఫిక్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీరు క్లారిటీ తెచ్చుకుని మీ లైఫ్ లో మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ని తీసుకుని సక్సెస్ అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనీ మెడిటేషన్స్ అనేవి మీరు ఇప్పటికే చేయడం అలవాటు చేసుకున్నారు కొంతమంది. ఇంకా ఎవరైనా అలవాటు చేసుకోకుండా అసలు ఇది ఏంటి అనేది అర్థం కాకపోతే ఈ వీడియో చూస్తున్నప్పుడు మన ఛానల్లో మనీ గైడెడ్ మెడిటేషన్స్ ని నేను షేర్ చేశాను. వాటిని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా అవి మీకు హెల్ప్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మనీ బ్లాక్స్ ఉన్నా, మనీ ప్రవాహానికి మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నా, నేను ఆన్లైన్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి ఒక క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి రిజిస్టర్ చేసుకుని మనీకి సంబంధించిన అన్ని విషయాల్ని నేర్చుకోండి. చాలా మంది మనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ డౌట్ తో ఉంటారు, మనీ మెడిటేషన్ ఏదో ఒక సైడ్ కి కూర్చొని చేస్తే సరిపోతుందా, ఎటు సైడ్ కూర్చుంటే ఫలితం బాగా వస్తుంది అని. మన బాడీ మనం నుంచున్న దగ్గర నుంచి కూర్చునేంత వరకు, మనం పడుకున్నది ప్రతి దాంట్లోని మన ఎనర్జీ ఫ్లోస్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి. అయితే మనీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎటు సైడ్ కూర్చుని చేసినా పర్వాలేదు, మీ మైండ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఉంటే బాగుంటాయి. అయితే పర్టికులర్ గా మనీ మెడిటేషన్ అనేది ఒక సైడ్ కి కూర్చుని చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని సైంటిఫిక్ గానీ అండ్ స్పిరిచువల్ గా గానీ చాలా మంది చెప్తూ ఉంటారు. ఏ సైడ్ కి కూర్చుని చేస్తే మీకు మనీ మెడిటేషన్ బాగా వర్క్ అవుతుంది అనేది తెలుసుకునే ముందు అసలు మన కార్నర్స్ గురించి అండ్ మన సైడ్స్ గురించి, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కొంచెం తెలుసుకోండి. అప్పుడు మీకు ఎటు సైడ్ కూర్చుని చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కార్నర్స్ ని చూడండి, ఈస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది, వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది, నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుంది, ఈస్ట్ నార్త్ కార్నర్ ఉంటుంది. ఇలా 4 కార్నర్స్ అనేవి కూడా ఉంటాయి 4 సైడ్స్ తో పాటు. అయితే ఒక్కొక్క కార్నర్ యొక్క కనెక్షన్ తీసుకోవచ్చు లేదా సైడ్ యొక్క కనెక్షన్ తీసుకోవచ్చు. ఇది మీకు అర్థం అవుతే మీరు ఎటు సైడ్ కూర్చొని చేయాలి అనేది తెలుస్తుంది. ఇప్పటికే మీకు ఈస్ట్ గురించి, వెస్ట్ గురించి, నార్త్ గురించి, సౌత్ గురించి ఒక క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ లో షేర్ చేయండి. మన భూమి మీద మనకి ఎనర్జీ ఫ్లోస్ ని బట్టి, సూర్యుని నుండి వచ్చే కాంతిని బట్టి ఎక్కువగా సరఫరా అవ్వే ఎనర్జీ అనేది ఫ్లో అవడం జరుగుతుంది ఉత్తరం వైపు. ఎక్కడైతే ఉత్తరం వైపు ఈ అయస్కాంత శక్తి భూమి మీద మ్యాగ్నెటిక్ నార్త్ సైడ్ కి వస్తుందో అక్కడ ఈ అరోరా లైట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నేను ఇక్కడ సైంటిఫిక్ గా చెప్తున్నాను. ఈ అరోరా లైట్స్ అనేవి భూమి అయస్కాంత శక్తిని బట్టి, అలాగే సూర్యుని నుండి వచ్చే సోలార్ ఫ్లెక్సెస్ యొక్క కాంతిని బట్టి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు సోలార్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎనర్జీ యొక్క పవర్ అనేది భూమి మీద అయస్కాంత శక్తి నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి నార్త్ సైడ్ కి రాగానే అక్కడ అరోరా లైట్స్ అనేవి క్రియేట్ అవ్వి ఈ కలర్ లో, నార్త్ సైడ్ ఈ కలర్ లో అరోరా లైట్స్ అనేవి ఉంటాయి. చాలా మంది అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి అయస్కాంత శక్తి అనేది సూర్యుని నుండి వెళ్లే కాంతి, ఆ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో అది భూమి మీద నార్త్ సైడ్ కి ఎక్కువగా ఫ్లో అవడం అనేది జరుగుతుంది. అలాగే దక్షిణం వైపుకి కూడా. అయితే నార్త్ సైడ్ కి దక్షిణానికి కంటే కూడా ఎక్కువగా ఫ్లో అవుతుంది. వాస్తు ప్రకారం మన ఇండియాలో నార్త్ సైడ్ అనేది కొంచెం లిటిల్ డౌన్ అయి ఉంటుంది. అందుకని ఉత్తరం వైపు పడుకోకూడదు అని కూడా చెప్తారు. ఉత్తరం వైపు పడుకుంటే మనము బ్లడ్ అనేది ఇలా రివర్స్ లో ఫ్లో అవుతుంది కాబట్టి పడుకున్నప్పుడు అది కొంచెం డౌన్ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఉత్తరం వైపు పడుకోకూడదు అని చెప్తారు. అందుకే మిగిలిన సైడ్స్ పడుకున్నా
గానీ ఉత్తరం వైపు ఎవరు కూడా పడుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఉత్తరం అనేది కుబేర స్థానం అని కూడా చెప్తారు. ఏదైతే నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఉందో ఈ కార్నర్ దగ్గర అండ్ నార్త్ సైడ్ ని ఎక్కువగా అరోరా లైట్స్ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన భూమి చుట్టూ ప్రొటెక్ట్ చేస్తూ సూర్యుని నుంచి వచ్చే ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉత్తరం వైపుకి ప్రవాహం అనేది జరుగుతుంది. సో అందువల్లే అంటే కొంచెం మన ఇండియా ప్రకారం ఇలా ఫ్లో డౌన్ ఉండడం వల్ల ఒకటి, ఉత్తరం వైపు ఎక్కువగా అయస్కాంత శక్తి ప్రభావం అనేది ఉండడం వల్ల ఒకటి, ఈ రెండు కారణాల వల్ల ఉత్తరం వైపు కూర్చుని ఎవరైతే మెడిటేషన్ చేస్తారో అంటే వాళ్ళ లోపల ఉన్న బాడీ ఎనర్జీస్ కూడా, బ్లడ్ కూడా, వాటర్ కంటెంట్ కూడా ఒక వేలో ఒక ఫ్లో లో ఉంటుంది. దాంతో పాటు ముద్రాస్ కూడా అందుకే వేస్తూ ఉంటాము మెడిటేషన్ లో. ముద్రాస్ వేయడం వల్ల ఒక సైడ్ కి కూర్చోవడం వల్ల అయస్కాంత శక్తి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మనీ మెడిటేషన్ ని సైంటిఫిక్ గా ఉత్తరం వైపు కూర్చుని చేయాలి అని చెప్తారు. అండ్ స్పిరిచువల్ గా కూడా ఉత్తరం అనేది కుబేర స్థానం అని, ఇంట్లో ఏదైనా బీరువా గానీ ఇంకా ఏవైనా డబ్బులు పెట్టే ప్లేసెస్ ఉంటే ఉత్తరం వైపు ఉంటే ఎక్కువ మనీ ప్రవాహం జరుగుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ ఉత్తరం వైపు మాత్రమే కూర్చొని చేస్తే మనీ మెడిటేషన్స్ వర్క్ అవుతాయా అంటే ఖచ్చితంగా అలా అని చెప్పలేము. మీకు మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండి మీరు గనక మంచిగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా డిసైడ్ అవుతే మీకు మనీ మెడిటేషన్స్ పనిచేస్తూనే ఉంటాయి. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వాలి అని మాత్రమే చెప్పాను. ఎటు సైడ్ కూర్చుని మీరు మెడిటేషన్స్ చేసినా నో ప్రాబ్లం, మీ గుమ్మం ఎటువైపు ఉన్నా నో ప్రాబ్లం. ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా, నార్త్ అయినా, సౌత్ అయినా ఏదైనా పర్వాలేదు. బట్ మీరు కూర్చునేటప్పుడు మీ బాడీ పోస్చర్ అనేది స్ట్రైట్ గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏదో ఒక ముద్ర మీకు తెలిసి ఇప్పటికే కుబేర ముద్ర, హాకిని ముద్ర అండ్ ఉత్తరబోధి ముద్ర, ఈ ముద్రాస్ అన్నిటి గురించి నేను మన ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను. సో వాటిని చూసి ఏదో ఒక ముద్రని నేర్చుకుని మనీ మెడిటేషన్ లో మీరు ఆ ముద్రతో ఫోకస్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని నేను కేవలం నాలెడ్జ్ కోసము మీకు తెలియాలి అని షేర్ చేశాను. సో ఉత్తరం వైపు ఉన్న అయస్కాంత శక్తి యొక్క ప్రభావాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి మీకు ఈ రోజు నుంచి ఇష్టం ఉంటే ఉత్తరం వైపు కూర్చుని మెడిటేషన్ ని చేయండి. ఇలా మనీకి సంబంధించి, మనీ ప్రవాహానికి సంబంధించి ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఈ రోజు ఈవినింగ్ నుండి 5 days క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. మీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి, మనీ మెడిటేషన్స్ ఎలా చేయాలనేది గైడ్ చేస్తూ, మనీ ప్రవాహం ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే ఆ ప్రవాహం మీ జీవితంలోకి వచ్చే విధంగా, అప్పుల నుంచి మీరు తొందరగా బయటపడే విధంగా, ఆర్థిక స్వేచ్ఛని, ఆర్థిక ఆనందాల్ని పొందే విధంగా ఈ క్లాస్ అనేది గైడ్ చేయడం జరుగుతుంది. పవర్ ఆఫ్ మనీ క్లాస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలానే ఉన్నాయి. నేను ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినా గానీ స్పిరిచువల్ గా ఒక్కటే కాదు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ లో చాలా రీసెర్చ్ చేస్తూ సైంటిఫిక్ గా కూడా ఎలాంటి ఎనర్జీస్ పనిచేస్తున్నాయి అనేది నేను రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ ని మీరు అవాయిడ్ చేయకుండా తెలుసుకున్నంత వరకు మీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి, సక్సెస్ అవ్వండి. నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ లోని, మీరు నేర్చుకున్న ప్రతి నాలెడ్జ్ లోని స్పిరిచువాలిటీ అండ్ పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పినవే ఆల్రెడీ, బట్ సైంటిఫిక్ గా కూడా రీజన్స్ ఉన్న వాటిని ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు చేరడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.